క్రిమిలేయర్ ఖచ్చితంగా ఇలా ఎస్సీ వర్గీకరణకు క్రిమిలేయర్ తీసుకోవచ్చు. ఎస్సీలకు నీకు రెడ్డిలకు క్రిమిలేయర్ లేదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు క్రిమిలేయర్ లేదు, రెడ్డిస్కి ఎవరికి క్రిమిలేయర్ లేదు, దళిత క్రిమిలేయర్ తీసుకొచ్చారు. ఇది చూడండి, హవెవర్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ అప్లికేబిలిటీ ఆఫ్ ద క్రిమిలేయర్ ద ప్రిన్సిపల్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్నాడు. ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబుల్కు వర్తిస్తుంది అని చెప్పి ఐ ఫైండ్ మై సెల్ఫ్ అగ్రిమెంట్ విత్ ద వ్యూస్ ఎక్స్ప్రెస్డ్ బై ద జస్టిస్ గవాయ్. ఎవడు ఇది ప్రతిపాదించినోడు? అత్యంత దుర్మార్గుడు అయినటువంటి దళిత జాతి దళిత ద్రోహి అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి దళితుడు గవాయి ఇలా ఇదేం తెచ్చిండంటే దేన్ని తీసుకొచ్చి క్రిమిలేయర్ని తీసుకొచ్చిండు. క్రిమిలేయర్ తీసుకొచ్చారు కాబట్టి దాన్ని గవాయి చెప్పినటువంటి అగ్రిమెంట్ నేను ఒప్పుకుంటున్నాను. ఏం చెప్తున్నాను ఇక్కడ? ఈ ప్రిన్సిపల్ షెడ్యూల్డ్ క్యాస్ట్కు షెడ్యూల్డ్ ట్రైబ్స్కు క్రిమిలేయర్ వర్తిస్తుంది అని నేను ఐ అగ్రిమెంట్ అంటున్నాను. ఇక్కడ చూడండి, ఐ ఫైండ్ మై సెల్ఫ్ అగ్రిమెంట్ అంటే నేను ఒప్పుకుంటున్నాను అంటే ఇమ్మీడియట్గా వర్గీకరణ చేయగానే దళితులకు ఎస్టీలకు ఎస్సీలకు ఎవరికి కూడా ఉద్యోగం వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం రాదు. ఇది పరిస్థితి ఇక్కడ. విత్ ద వ్యూ ఎక్స్ప్రెస్డ్ బై ద జస్టిస్ గవాయ్ చెప్పిన దానికి నేను ఒప్పుకున్నా, అగ్రిమెంటే అయిపోయింది. ఇక్కడ ఫర్ ద ఫుల్ రియలైజేషన్ ఆఫ్ సబ్స్టాన్సివ్ సబ్స్టాన్సివ్ ఈక్వాలిటీ ఇంటర్ and the scheduled caste and scheduled tribes the identification of the criminal ఇక్కడ scheduled caste and scheduled tribes out to become a constitutional imperative for the state అని చెప్పింది. రాజ్యాంగబద్ధంగా ఎవరెవరికైతే జాబులు వచ్చినాయో అది లంబాడీలకు కావచ్చు, ఎరుకలకు కావచ్చు, గోండులకు కావచ్చు, కోయలకు కావచ్చు, ఇక ఎవరికైనా కావచ్చు, లేదంటే మాలలకు కావచ్చు, మాదిగలకు కావచ్చు, లేకుంటే బైన్లకు కావచ్చు, డక్కలు కావచ్చు, అందరికి కూడా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాలు లేవంట. ఇక నిజాయితీ కలిగిన ఉద్యోగం చేసిన వాళ్ళ పిల్లలు ఇలా చదువుకొని కూడా ఉద్యోగం లేకుండా రిజర్వేషన్లు మొత్తం తీసేయబడతా ఉన్నాడు. దీనికి మందకృష్ణ ముందుండి నడుస్తా ఉన్నాడు. కాబట్టి ఒక్కడు సూర్యుడు అని పాట పాడుతున్నారు. దీన్ని మీరు ఎలా కన్సిడర్ చేస్తారో మీరు చెప్పండి. క్రిమిలేయర్ అనేది దళిత జాతి మొత్తాన్ని కొంపముంచనిగా ఉంది. అసలు క్రిమిలేయర్ ఏం చెప్పింది? వీళ్ళు 9 మందితో కూడిన ధర్మాసనము 9 మందితో కూడిన ధర్మాసనము దళితులకు క్రిమిలేయర్ వర్తించదు. ఎందుకంటే రిజర్వేషన్లు వాళ్ళవి ఇక్కడ డబ్బుల కోసం అంటే ఆర్థిక అసమానతల మీద వాళ్ళ రిజర్వేషన్లు ఏర్పడలేదు. బీసీలో ఏమో ఆర్థిక అసమానతల మీద ఏర్పడ్డ రిజర్వేషన్లు, ఎస్సీలో ఏమో అంటరానితనం మీద ఏర్పడ్డటువంటి అంటరానితనం పోలేదు కాబట్టి వాళ్ళ క్రిమిలేయర్ వర్తించదని చెప్పి 9 మందితో కూడినటువంటి ధర్మాసనం చెప్తే ఈ 7 మందితో కూర్చున్న ధర్మాసనం క్రిమిలేయర్ పెట్టారు. క్రిమిలేయర్ పెడితే మాదివేళల్లో చదువుకున్న వాళ్ళు చెప్పక మందకృష్ణ పాటలు మీటింగులు పెడుతూ టైంపాస్ చేస్తూ కొంతమంది రెడ్డిలను పిలిచి పైసలు ఇచ్చి యాలనీలను పిలిచి ఇలా మీటింగ్లలో కూర్చుని డబ్బులు కొట్టిస్తుంటే ఈ చదువుకున్న పరిస్థితి ఏంది? దీని గురించి మీరు మాట్లాడండి, ఇది చెప్పండి అంటున్నా. ఒక్కడు దళిత జాతి సూర్యుడు అంటే ఇప్పుడు మాదిగలంతా కాచి ఒక్కడే మా కొంప ముంచినోడు మందకృష్ణ అనరా? మా కొంప ముంచిన నరేంద్ర మోడీ, డివై చంద్రచూడ్, మందకృష్ణ ముగ్గురే కదా. క్రిమిలేయర్ను సమర్థిస్తారు ఎవడన్నా మాదిగలు? ఎంత దూరమే, ఎంత దుర్మార్గం అంటున్నా. అత్యంత పాశవికమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా. అందుకనే మందకృష్ణ ప్రజల గుండెల నుంచి అవుట్, మాదిగల నుంచి మాదిగలు 50% ఇప్పుడైతే నాకున్న సమాచారం ప్రకారం 50% మాదిగలు మందకృష్ణకు వ్యతిరేకంగా రెడీగా ఉన్నారు. రేపు గొంతెత్తరు, తరుముతారు. 50% రెడీ అయిపోయినట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. క్రిమిలేయర్ గురించి తెలిసిపోయింది వాళ్ళకు. క్రిమిలేయర్ అనేది మాదిగల గొంతులు కోయనిక పోతా ఉంది. రిజర్వేషన్ల అనుభవం ఇప్పుడు సర్పంచ్ రిజర్వేషన్లు ఎవడు సర్పంచ్ ఎవడో ఒకడు ఇప్పుడు ఎస్సీ కోట వస్తారు. రిజర్వేషన్ ఎస్సీ వచ్చింది సర్పంచ్ అయ్యాడు, మళ్ళీ ఆడు సర్పంచ్ అయ్యలేదు, వానికి ఉద్యోగం రాదు, రాయకేం లేదానికి. ఎస్సీలు సర్పంచ్ అయ్యాడు రిజర్వేషన్ల కింద. సర్పంచ్ అయినోడు, ఎంపీటీసీ అయినోడు, వార్డు మెంబర్ అయినోడు, ఇలా మున్సిపల్ రిజర్వేషన్ కోట కింద జాబులు చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ లేదు. ఇక అలా కుటుంబానికి రిజర్వేషన్ లేవు. మందకృష్ణ పూలదాండలు వేస్తారు. మరి మాదిగలు వచ్చి మాదిగలకు లేవు, నా మాలలకు లేవు, నా లంబాడీలకు లేవు, ఎవరికి లేవు. ఉద్యోగం సర్పంచ్ చేసిన రిజర్వేషన్ కోట కింద. ఇప్పుడు ఎస్టీ తండాలు ఎవరుంటారు? ఎస్టీ తండాలు రిజర్వేషన్ వస్తుంది. వాళ్ళు సర్పంచ్ అయ్యారు అనుకో, వాళ్ళు సర్పంచ్ ఎంపీటీసీలో ఎమ్మెల్యే అవుతారు కదా, జడ్పీటీసీలో. వాళ్ళ కుటుంబంలో మళ్ళీ రిజర్వేషన్ అనుభవించే హక్కు లేదు వాళ్ళకి. ఎందుకంటే క్రిమిలేయర్ వచ్చింది.
రిజర్వేషన్లు పొందినటువంటి దళితులకు మళ్ళా రిజర్వేషన్లు లేవు. కథం మీరు కుట్ర బంధకులకు సపోర్ట్. ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి అందరికి పంపండి. వాస్తవమైన పరిస్థితి తెలవాలి. మందకృష్ణను మనం రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మళ్ళీ ఇప్పటికి కూడా, నువ్వు ఇప్పటికైనా అంబేద్కర్ గారికి ఎదురు తిరిగి నేను తప్పు చేశాను, ఆయన రాసిన రిజర్వేషన్లు మాకు ఖచ్చితంగా మా బతుకులు మార్చినాయి, మాకు ఇంకా రిజర్వేషన్లు పెంచండి, మేమందరం కలిసి లేకుంటే మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి నువ్వే పెద్ద మంచిగా ఉండు. ఒకవేళ అట్లా కాకుండా మాకు రెడ్డిలు ఉన్నారు, మాకు బీసీలు ఉన్నారు పోతే నీ కర్మ. ఇక జాతి మాత్రం ఇక్కడ దగాపడ్డ అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాలను క్రిమిలేయర్ను తీసుకొచ్చి మా కడుపులు కొడుతున్న నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నిన్ను నీ పరువు తీసుకొచ్చిన పెడతారు. అత్యంత ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి ఎంత డేంజర్ అంటే 1% కోసం 30 ఏళ్ళు అయింది ఆయన. 1% కోసం ఏంది అంటున్నా, 1% వీళ్ళే తింటారని గ్యారెంటీ ఉందా? అంటే 1% వీళ్ళకి తక్కువ వస్తుందని చెప్పి క్రిమిలేయర్ తీసుకొచ్చి చంపేస్తావా మాదిగలను? ఇప్పుడు ఏన్నో ఒక ఆఫీసులో స్వీపర్ ఉన్నాడు అనుకో, వాడు ఒక 30 ఏళ్ళు చేసినాక వానికి పర్మనెంట్ అయి ఉంటుంది. 30 ఏళ్ళు చేసినాక ఊడ్చి వాని అణువులు పోయి ఉంటాయి. ఇప్పుడు పర్మనెంట్ అయ్యింది. మళ్ళీ వాని తరంలో వాని తాతకు వచ్చింది కాబట్టి ఆయన మనవాళ్ళకి ఉద్యోగం రాదు. ఒక అటెండర్ మనవాడు ఉద్యోగం, వాడు ఎంత ఎన్ని కోట్లు సంపాదిస్తాడు అటెండర్? ఒక టీచర్ ఎన్ని కోట్లు సంపాదిస్తాడు? ఒక డ్రైవర్ ఎన్ని సంపాదిస్తాడు? ఒక రైల్వే ఉద్యోగి ఎంత సంపాదిస్తాడు? ఒక క్లర్క్ ఎంత సంపాదిస్తాడు? ఒక కానిస్టేబుల్ ఎంత సంపాదిస్తాడు? వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా వేస్తే క్రిమిలేయర్ ఉంది. ఈ క్రిమిలేయరు బరాబర్ పెట్టిరా లేరో మీకు ఇది చూపిస్తున్నాను నేను. మీకు చదువు రానంటే చదువు వచ్చినతో చదివించుకోరు. వెరీ క్లియర్గా గవాయి చెప్పినటువంటి వాళ్ళని సమర్థిస్తున్నాను చెప్పి అవెవర్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ అప్లికేబిలిటీ ఆఫ్ ద క్రిమిలేయర్ అని చెప్పిండు. మీకు వచ్చిన డౌట్ను నా మీద చెప్పేసి క్రిమిలేయర్ మీద చెప్తూ ఆ ప్రిన్సిపల్ అంటే ముఖ్యంగా ఏంది, షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, మాదిగలకు మరియు లంబాడీలకు గిరిజనులకు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా క్రిమిలేయర్ వర్తిస్తుంది. క్రిమిలేయర్ అంటే ఏంటంటే ఆల్రెడీ సర్పంచ్లు అయిన వాళ్ళు, ఎంపీటీసీలు అయిన వాళ్ళు, వార్డు మెంబర్లు అయిన వాళ్ళు, జడ్పీటీసీలు అయిన వాళ్ళు, రాజకీయంగా రిజర్వేషన్లు పొందిన వాళ్ళు, లేదంటే అటెండర్ అయిన వాళ్ళు, టీచర్ అయిన వాళ్ళు, ఉద్యోగాలు రిజర్వేషన్ల ద్వారా పొందిన వాళ్ళ కుటుంబాలకు ఎవరికి కూడా మీకు ఎస్సీ సర్టిఫికేట్ రాదు. అంటే మీకు రిజర్వేషన్లు వర్తించవు. దానికి దళితుల కొంప ముంచనికే ఇక్కడ ఎవరు మన మందకృష్ణ వచ్చిండు. ఈ మందకృష్ణ సమర్థిస్తారా ఏం చేస్తారో ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపి చెప్పండి. ఇది మన బాధ్యత.